ఈ వీడియోలో ఎస్ఏపి డొమైన్లో ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏమున్నాయి, మార్కెటింగ్ బెటర్గా ఉన్న ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఈ 2026లో ఏ ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకోవాలి అని మీరు కనుక ఆలోచిస్తుంటే ఈ వీడియోలో వాటి గురించి, ఆ ఫంక్షనల్ మాడ్యూల్స్ గురించి, మార్కెట్ బాగున్న ఫంక్షనల్ మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ముందుగా ఎస్ఏపి ఐబిపి. ఎస్ఏపి ఐబిపి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ప్లానింగ్ అంటారు. సప్లై చైన్ డొమైన్లో ఉన్న క్లౌడ్ టూల్ అనమాట. ఇది ఎస్ఏపి సైడ్ ఉన్న సప్లై చైన్ క్లౌడ్ టూల్. ఇది సప్లై చైన్ మార్కెట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఐబిపి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది. లైక్ ఇప్పుడు వాల్మార్ట్ కానీ, మనకి అమెజాన్ కానీ, ఇట్లాంటి సప్లై చైన్ రిలేటెడ్ కంపెనీస్లో ఈ ఐబిపి ఫంక్షనాలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కంపెనీలు కూడా సప్లై చైన్ సైడ్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ డిమాండ్, ఇప్పుడు ఈ క్వార్టర్లో ఎంత డిమాండ్ రావచ్చు, ఎంత సప్లై కావాల్సి వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఐబిపి మాడ్యూల్ ద్వారా ఫంక్షనల్ వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారనమాట. ఇందులో ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఎలాగో కోడింగ్ ఉండదు కాబట్టి ఈ ఐబిపి మాడ్యూల్, ఈ సప్లై చైన్ కంపెనీస్కి ఈ ఐబిపి మాడ్యూల్ బాగా డిమాండ్ ఎక్కువగా ఉంది. సప్లై చైన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కంపెనీస్లో ఐబిపి మాడ్యూల్ డిమాండ్ ఎక్కువగా ఉంది. సో మీరు సప్లై చైన్ సైడ్, ఆల్రెడీ సప్లై చైన్ ఫంక్షనాలిటీ సైడ్ కనుక ఉండి ఎస్ఏపి సైడ్ ఏదైనా మాడ్యూల్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఎస్ఏపి ఐబిపి అనే మాడ్యూల్ ఉంది, దానిని నేర్చుకోవచ్చు. ఇది కంప్లీట్ క్లౌడ్ బేస్డ్ టూల్ ఇది. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ ఎస్ఏపి ఈడబ్ల్యూఎం. ఈడబ్ల్యూఎం ఏంటంటే ఎంటర్ప్రైజ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటారు. ఇది కూడా కంప్లీట్ సప్లై చైన్ రిలేటెడ్గానే ఎక్కువగా ఉంది. సప్లై చైన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఈడబ్ల్యూఎం వేర్ హౌస్ మేనేజ్మెంట్ కాబట్టి మన వేర్ హౌస్లో ఎంత ఉంది, ఎంత అవసరమైంది, ఎంత కావాల్సి వస్తుంది, వీటన్నింటికి రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ ఈ ఎంటర్ప్రైజ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో కంప్లీట్గా సప్లై చైన్ రిలేటెడ్ వాళ్ళు ఏం చేస్తారు, బయటకి ఎంత వెళ్తుంది, మనకి ఎంత అవసరమో, లోపల ఎంత ఉంది, వేర్ హౌస్లో ఎంత ఉంది, ఇదంతా కూడా వీళ్ళు చూసుకుంటారు అనమాట. ఈడబ్ల్యూఎం వాళ్ళు. మార్కెట్ బాగానే ఉంది ఈడబ్ల్యూఎం ఫంక్షనల్స్కి. థర్డ్ మాడ్యూల్ ఏంటంటే సక్సెస్ ఫ్యాక్టర్స్. ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే హెచ్ఆర్ సైడ్, ఎస్ఏపి సైడ్ ఉన్న హెచ్సిఎం మాడ్యూల్ అనమాట. ఇది మీరు గనక ఎంబీఏ హెచ్ఆర్ సైడ్ కానీ, లేకపోతే ఆల్రెడీ హెచ్ఆర్ ఫంక్షనాలిటీస్లో ఉండి ఎస్ఏపి సైడ్ రావాలి అని అనుకుంటే ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్ అనే మాడ్యూల్ ఉంది. మీరు ఇందులో కూడా చాలా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్ అనే హెచ్సిఎం మాడ్యూల్ గురించి ఎక్స్ప్లోర్ చేసి మీకు ఏది బెటర్గా ఉంది అనే సబ్ మాడ్యూల్స్లో మీకు ఏది బెటర్గా ఉంది అనేది చూజ్ చేసుకోండి. ఇందులో ఎంప్లాయీస్ సెంట్రల్ అని, పిఎంజిఎం అని, ఇంకా పేరోల్, కంపెన్సేషను, లెర్నింగ్ అని, ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. చాలా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మీరు హెచ్ఆర్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఎంబీఏ హెచ్ఆర్ మార్కెటింగ్ చేసి ఉండి ఎస్ఏపి సైడ్ ఏదైనా హెచ్సిఎం మాడ్యూల్స్ ఉన్నాయి అనేది ఆలోచిస్తూ ఉంటే ఈ మాడ్యూల్ ఉంది, మీరు చూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ బాగుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్ ఫారినర్స్ కూడా మనమే ఇక్కడ ఆఫ్షోర్లో నుంచి మనము ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఫారినర్స్తో కూడా మాట్లాడాల్సి వస్తుంది ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్ సైడ్. హెచ్ఆర్స్ అంటే ఈ హెచ్సిఎం రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళు ఫారిన్ క్లయింట్స్ ఆర్ ఫారిన్ టీమ్. ఇప్పుడు వేరే పర్టికులర్ కంపెనీ స్విట్జర్లాండ్ టీమ్ తోటి కొలాబరేట్ అయ్యి అక్కడ స్విట్జర్లాండ్ ఎంప్లాయీస్కి సక్సెస్ ఫ్యాక్టర్స్ని చేయాలి, సక్సెస్ ఫ్యాక్టర్స్ కాన్ఫిగర్ చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ సక్సెస్ ఫ్యాక్టర్స్లో. ఓకే, ఇందులో ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్లో చాలా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకొని ఏ సబ్ మాడ్యూల్ సైడ్ ఉన్నారు దానికి రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు, లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మీరు వాళ్ళతోటి అబ్రాడ్ టీమ్స్ తోటి ఎక్కువగా కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో సక్సెస్ ఫ్యాక్టర్స్ అనే మాడ్యూల్ బాగుంటుంది. హెచ్ఆర్ సైడ్ ఉన్న ఒకే ఒక మాడ్యూల్ ఇది. ఎస్ఏపి సైడ్ మార్కెట్ బాగుంది అండ్ పెద్ద కంపెనీలు వాడుతున్నాయి, మీరు నేర్చుకోవచ్చు. ఓకే,
ఇంకా నెక్స్ట్ మాడ్యూల్ ఎస్ఏపి టిఎం. ఎస్ఏపి టిఎం అంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్. ఇది లాజిస్టిక్స్ కంపెనీల్లో ఎక్కువగా వాడతారు. ఓకే, లాజిస్టిక్స్ కంపెనీలు అంటే ఇప్పుడు ఎయిదర్ ఎయిర్ బేస్ కానీ, లేకపోతే సీ బేస్ కానీ, లేకపోతే మామూలు ట్రాన్స్పోర్టేషన్ కానీ, రోడ్ బేస్ కానీ, ఇలాంటి లాజిస్టిక్స్ బేస్డ్ కంపెనీస్ ఈ ఎస్ఏపి ట్రాన్స్పోర్టేషన్ మాడ్యూల్ని ఎక్కువగా వాడతారు. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ కంపెనీస్లో చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఇవి 4 కోర్ మాడ్యూల్స్ అనుకుందాం. చాలా డిమాండ్లో ఉన్నవి అండ్ రేర్ మాడ్యూల్స్ లెక్క అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సైడ్ కూడా ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి. మాస్టర్ డేటా మేనేజ్మెంట్ కానీ, మాస్టర్ డేటా గవర్నెన్స్ కానీ, ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ మీరు కంప్లీట్ మాస్టర్ డేటా సైడు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ని కూడా నేర్చుకోవచ్చు. ఎండిఎం ఫంక్షనల్ ఆర్ ఎండిజి ఫంక్షనల్ ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ కామన్గా ఉండే మాడ్యూల్స్ ఫికో కానీ, ఎస్డి కానీ, ఎంఎం కానీ, పీపీ కానీ, పిఎం కానీ, ఇలాంటివన్నీ కూడా జనరిక్గా ఉండే మాడ్యూల్స్. ఫికో ఏం చేస్తాము? ఫికో అంటే ఫైనాన్స్ సైడు బీకామ్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ కానీ చేసిన వాళ్ళు ఫికో మాడ్యూల్ వాడతారు. ఓకే, ఎస్డి, ఎంఎం ఇవి కామన్ మాడ్యూల్స్. ఎక్కడైనా సేల్స్ సైడ్ ఉన్న వాళ్ళు ఎస్డి మాడ్యూల్ వాడతారు. ఎంఎం వచ్చేసి ప్రొక్యూర్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు. ఇవి కామన్, చాలా కమోడిటీ లాగా అయిపోయినాయి. సో ముందు చెప్పిన ఈ మాడ్యూల్స్ డిమాండ్లో ఉన్నవి, ఇవి కామన్గా వాడేవి. కంపల్సరీ వాడతారు, వాడరు అన్నట్ల, కానీ ఆల్రెడీ ఎక్కువ మంది అయిపోయారు. ఈ ఎస్డిఎంఎం సైడ్ ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ కొత్త మాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఓకే, సో మీరు అండ్ ఎస్ఏపి పీపీ ఉంది. ఎస్ఏపి పీపీ ఏంటంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉన్న కోర్ మాడ్యూల్ అనమాట. సో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మీకు కొంచెం అవగాహన ఉంటే ఎస్ఏపి పీపీ మాడ్యూల్ అనేది చాలా బెటర్ మాడ్యూల్. మీరు కళ్ళు మూసుకొని నేర్చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎస్ఏపి పీపీ మాడ్యూల్ చాలా బెటర్గా సూటబుల్ అయింది. ఓకే, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఇది కోర్ ఫంక్షనల్ మాడ్యూల్. మీకు చాలా బాగా సూటబుల్ అవుతుంది. ఎస్ఏపి పీపీ అనేది బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పీపీ ఎక్కువగా వాడతారు. ఓకే, సో ఇవి అరౌండ్ 7 to 8 మాడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఫంక్షనల్ మాడ్యూల్స్. మార్కెట్ బాగుంది. మీకు మీ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ఆర్ మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఏ మాడ్యూల్ మీకు సూటబుల్ అవుతుంది అనేది చూజ్ చేసుకొని బాగా నేర్చుకోండి. ఓకే, అండ్ మీరు ఏ మాడ్యూల్ నేర్చుకుందాము అని అనుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఇన్ కేస్ ఏదైనా కొత్తగా ఏదైనా మాడ్యూల్ ఉంది అని అంటే దాన్ని గురించి మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్స్ చేయండి. నేను దాని గురించి తెలుసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.